హలో, మా అంకుల్ని బయటికి పంపించేశావు, కానీ ఊరికే నాటకాలాడి అక్కడుండే వాళ్ళని బయటికి పంపించేసి ఆస్తి మొత్తాన్ని తీసుకుందామని అనుకున్నావంటే బాగా విను. ఈ గేమ్లో ఎవరు ఫినిష్ అవబోతున్నారో చూద్దాం. మేమేం చేయాల్సిన అవసరం లేదు. అంకుల్ చెప్పింది నిజమేలే. అరగకుండా వాంతి చేసుకున్నట్టు తానే నిన్ను బయటికి పంపించేస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. భోజనం దొరికినా యజమానులను కొరికినా కుక్కలకి ఇక్కడ ఎక్కువ మర్యాద ఉంది. నాకు బదులుగా నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడివి. అలా జరగకూడదని నేను అక్కడి నుంచి వచ్చేసాను. తెలుసు అంకుల్. ఇక జాగ్రత్తగా ఉండాలి. నిన్ను బయటికి పంపిస్తే ఇక ఆస్తంతా వాడిదే. మీకేంటి ఇంత లేట్ అయిపోయింది? అది నేను బయటికి వెళ్ళాను. హరి చాలా మంచి మూడ్ లో ఉన్నాడు. ఇలాగే జరిగిందంటే 2 రోజుల్లో రిహార్సల్ పూర్తవుతుంది. రిహార్సల్స్ అంటే గుర్తొచ్చింది. మీరు అప్పుడప్పుడు పైకి రండి, మనం ఒక పాట పాడదాం. వద్దు హరి, ఈయనకి బోర్ కొడుతుంది. మీరు తినేసి పడుకోండి, నారాయణ మీకు వడ్డిస్తుంది. సరే అయితే వెళ్ళి భోంచేయండి. ఏంటి పిడుగుపడ్డట్టు నుంచున్నారు? భార్య చేసిన పర్ఫార్మెన్స్కి ఆశ్చర్యపోయారా? నిన్ను పెళ్లి చేసుకోకపోతే ఈరోజు తన భర్త అయ్యేవాడు. తనతో వెళ్ళాడు కదా హరి. పర్వాలేదు, తను పోగొట్టుకున్నది ఇప్పుడే మెల్లిమెల్లిగా వస్తుంది. తను చెప్పినట్టు పెళ్ళికి బంగారం ఉండే చోట్ల ఏం పని? వెళ్ళి తినేసి పడుకొని నిద్రపోయే పంచుడు. నారాయణి నీ కొడ్డిస్తుంది. తానే నీ లెవెల్కి కరెక్ట్. పోరా. పొద్దుటి నుంచి మొదలు పెట్టారు పైన. ఎంత గోలగా ఉందో. నేను వాళ్ళకి అల్లావుద్దీన్ బోతంలాగా అయిపోయాను. నారాయణి టీ, నారాయణి కాఫీ, నారాయణి భోజనం అని ఊరికే పిలుస్తూనే ఉన్నారు. పని చేసి చేసి నడుం విరిగిపోయింది బాబు. నువ్వు భోంచేయలే. ఆయన కూడా గౌరీ సంతోషం. ఆ హరి వచ్చిన తర్వాత ఎంతో మారిపోయింది. ఆ ఏకేకలు పక్కపక్కలు నవ్వులు తన వెనక తిరగడానికే సరిపోయింది. ఇవి చెప్పి ఏంటి ప్రయోజనం? వాళ్ళిద్దరూ కలిసి ఆడుకుని పెరిగారు కదా. అసలు ఎలా ఉండేవాళ్ళు? ఏమైందండి? ఇటువంటి ఒక రోజుని, నా సంతోషాన్ని నాతో కలిసి పనిచేసిన వాళ్ళకి, ఇక్కడున్న వాళ్ళతో కలిసి పంచుకుంటున్నాను. ఈరోజు మన సంతోషాన్ని కలిసి పంచుకోవడానికి ఒక ముఖ్యమైన వ్యక్తి మనతో ఉన్నారు. మన గౌరీ వాళ్ళ హస్బెండ్ ఉన్నికృష్ణన్. ఆయన 2 మాటలు మాట్లాడడానికి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రియమైన
బాబు ఏంటి ఏమైంది? కలగన్నారా ఏంటి? పగలొచ్చే కలలు జరుగుతాయంటారు. నువ్వు అలాంటి కలేం కన్నావు? ఏదో ఒకటి ముందు టీ తాగు. నన్ను పంపించేశారని తెలుసు, కానీ ఏం చేయమంటారు? ఈ రోజు గౌరీ ప్రోగ్రాం ఉంది కదా, నేను రాకుండా ఉండగలుగుతాను. లోపలికి రండి. అంకల్, ఒక విషయం గురించి మీతో మాట్లాడాలి. కరెక్ట్ టైంకి ఇక్కడికి వచ్చారు. రండి చెప్తాను. తప్పు చేస్తే తప్పే జరుగుతుంది, అంతే కదా మావయ్య? నన్ను పంపించిన వాడే కదా వాడు. ఇప్పుడేమైంది? వాడి తల వాడే కొట్టుకొని వెళ్ళిపోయాడు. ఇక నుంచి వాడు ఈ ఇంటి గడప తొక్కకూడదు. అవును. ప్రస్తుతానికి గౌరీకి విషయం చెప్పొద్దు, చెప్తే ప్రోగ్రాం ఆగిపోతుంది. అలా మాత్రం జరగకుండా చూసుకోండి, సరేనా? పిల్లలే కనిపించడం లేదు, బయలుదేరడానికి సమయం అయింది. అదిగో వచ్చేశారు. ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు? ఇప్పటికే లేట్ అయిపోయింది, ఫంక్షన్ మొదలై ఉంటుంది. సారీ అంకుల్, పూజ అయ్యేసరికి లేట్ అయింది. పూజారి కొంచెం స్లో. సరే సరే, త్వరగా వెళ్ళండి, బయలుదేరడానికి టైం అయింది.